మీరు వేసిన అపురూప చిత్రాలను ప్రదర్శించేందుకు సరైన వేదిక దొరకడం లేదా? హస్తకళా రూపాలను ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు మంచి ప్లాట్ఫామ్ వెతుకుతున్నారా? అయితే ఇది మీకోసమే. రాష్ట్రానికి చెందిన కళాకారులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి వారి కళారూపాల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏపీ సాంస్కృతిక సృజనాత్మక సమితి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమరావతి చిత్రకళా వీధి పేరిట గుంటూరులో ఈ శని ఆదివారాల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహిస్తోంది. ఈ మెగా ఆర్ట్ కార్నివాల్ ప్రత్యేకతలేంటి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే అంశాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా వివరిస్తారు. ధన్యవాదాలు పవిత్ర. గుంటూరులో రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్రకళా వీధి కార్యక్రమం జరగనుంది. ప్రధానంగా కళాకారులను అంటే ప్రధానంగా చిత్రకారులను ఒక వేదికపైకి తీసుకొచ్చి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక అవకాశం కల్పించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో ఈ చిత్రకళా వీధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత ఏడాది విజయవాడలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి చాలా మంచి స్పందన లభించింది. అదే ఉత్సాహంతో ఈసారి గుంటూరు నగరంలో అంటే రాజధాని పరిధిలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో చిత్రకళా వీధి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ సాంస్కృతిక సృజనాత్మక సమితి ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా మొత్తం 10 రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు ఇక్కడికి వచ్చి తమ ప్రతిభను ప్రదర్శించుకున్నారు. తాము చిత్రించినటువంటి కళారూపాలని ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. అలాగే కావలసిన వాళ్ళు కొనుక్కునే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు కూడా 700 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఆర్టిస్టులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా ఏపీ సాంస్కృతిక సృజనాత్మక సమితి నిర్వాహకులు వెల్లడించారు. అంటే చాలా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. జాతీయ స్థాయిలో ఎంతో పేరొందినటువంటి కళాకారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలో ఉన్నటువంటి గుంటూరు నగరానికి వస్తుండడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. తద్వారా ఆ కళాకారులకు ప్రోత్సాహం ఉండడంతో పాటుగా మరికొందరు మందికి అది ఒక స్ఫూర్తి ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. చాలామంది ఈ పెయింటింగ్స్ పైన కానీ వివిధ రకాల చిత్రకళ పైన కానీ ఆసక్తి ఉన్న వారందరూ ఉంటారు. వారందరూ కూడా ఒక 2 రోజుల పాటు ఒక అద్భుతమైనటువంటి చిత్రకళను ఆస్వాదించేందుకు, రకరకాల పెయింటింగ్స్ను తిలకించేందుకు, అలాగే తమకు నచ్చిన వాటిని కొనుక్కొని తీసుకుని వెళ్లేందుకు ఈ చిత్రకళా వీధి ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే జరుగుతూ ఉంటాయి. తరచుగా జరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై ఇలాంటి నగరాల్లో తరచుగా జరుగుతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ స్థాయిలో కొద్దిగా ఆ కళలను ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి చాలా తక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు సాంస్కృతిక సృజనాత్మక సమితి ఈ ఏర్పాట్లు అయితే చేస్తుంది. పొడపాటి తేజస్విని చైర్పర్సన్గా ఉన్నారు. ఆవిడ ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో అంటే బెంగళూరులో ఉన్నటువంటి చిత్రసంత కార్యక్రమం పేరిట అక్కడ బెంగళూరులో కర్ణాటక రాష్ట్రం ప్రభుత్వం తరఫున ప్రతి ఏడాది కూడా ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. అదే స్ఫూర్తితో మన తెలుగు పేరు పెట్టు చిత్రకళ వీధి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో నిర్వహిస్తున్నాం ప్రత్యేకించి చెప్పుకోవాలి. దీనికి రిజిస్ట్రేషన్లు అనౌన్స్ చేయగానే 700 మందికి పైగా కళాకారులు తాము వచ్చి ఇక్కడ తమ కళను ప్రదర్శిస్తామని చెప్పేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ కళాకారులందరూ కూడా ఈ గుంటూరు నగరంలోని విద్యానగర్ నుంచి సిద్ధార్థ నగర్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా కళాకారుల కోసం కేటాయించారు. ఇక్కడే వాళ్ళు తాము చిత్రించినటువంటి చిత్రాలను, ఇతర కళాఖండాలన్నీ కూడా ప్రదర్శించేందుకు వీలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళు కేవలం ప్రదర్శనే కాకుండా కొన్ని లైవ్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి. అంటే నేరుగా వచ్చి ఎవరైనా వచ్చి తమ చిత్రాన్ని గీయమని అడిగితే వాళ్ళు నేరుగా లైవ్లో కూడా గీసి ఇచ్చే విధంగా కూడా కొంతమంది ప్రత్యేకమైనటువంటి కళాకారులు కూడా ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. తద్వారా ఆ చిత్రకళాకారుని ప్రోత్సహించడంతో పాటుగా ఆ చిత్రకళపై ఆసక్తి ఉన్న వారందరికీ కూడా ఒక మంచి వినోదం కూడా దొరుకుతున్నటువంటి అభిప్రాయం అయితే నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. కేవలం చిత్రకళే కాకుండా రకరకాల ఫుడ్ స్టాల్స్, మ్యూజిక్, డ్యాన్స్ ఇలాంటివన్నీ ఉండడం ద్వారా వారికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అందించే విధంగా కూడా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. తప్పనిసరిగా 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ చిత్రకళా వీధి కార్యక్రమం గుంటూరు నగర వాసులతో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా ఎంతగానో ఆనందింపజేసేటువంటి అవకాశం ఉంది. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించాలి, వచ్చి వెళ్లాలని చెప్పేసి నిర్వాహకులు కోరుతున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.